నమస్తే ఫ్రెండ్స్, మేము గుంటూరు అత్యవసర పరిస్థితుల్లో బయలుదేరాల్సి వచ్చింది. గుంటూరు సమగ్ర హాస్పిటల్ డాక్టర్ నీరజ గారి దగ్గరికి వెళ్తున్నాం మేము ట్రీట్మెంట్ కోసం. ఇది దారిలో ఫ్రెండ్స్, కారులో ప్రయాణిస్తూ మధ్యలో ఆగాం ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిసేపు ఆగిన తర్వాత మేము వాటర్ బాటిల్ అవి తీసుకొని తాగుదాం అనుకున్నాం. ఈలోపు పక్కన ఒక పెద్ద ఆవు ఉంది ఇక్కడ, అది చాలా కోపంతో ఉంది. దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటే అది చాలా కోపంతో ఉంది ఫ్రెండ్స్. సరే అని చెప్పేసి ముందుకు బయలుదేరాము. పెద్ద పెద్ద పచ్చని కొండలు, పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది మనకి. పెద్ద పెద్ద చెట్లు, పచ్చని చెట్లు. ఆ రోజు బాగా వర్షం పడింది. 3 రోజుల నుంచి బాగా వర్షం ఉంది ఫ్రెండ్స్. మేము పోయిన రోజు నుంచి కొంచెం వర్షం తెరిపించింది, కానీ చల్లగా ఉంది వాతావరణం. గత వారం నుంచి బాగా ఎండలున్నాయి. ఎండల తర్వాత మేము బయలుదేరేటప్పుడు కొంచెం చల్లగా ఉంది వాతావరణం. ఎత్తైన కొండలు, గుంటూరుకి పోయే దారిలో, విజయవాడకి దగ్గరలో ఈ చెట్ల పొదల పక్కన చెట్లు, పెద్ద చెట్లు ఇవి. దాని పక్కన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఫ్రెండ్స్. 150 అడుగుల విగ్రహం చూస్తే తన్మయత్తుంటాం మనం, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా విజయవాడ పోయేటప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శించుకోండి. ఇక్కడ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లున్నాయి. ఈ మెట్లకి చూస్తే మనం ఆంజనేయ స్వామి పాదాల దగ్గర చిన్న చిన్నగా చీమల్లా కనపడతాం. ఎందుకంటే విగ్రహం వచ్చేసి అతి భారీ విగ్రహం, 150 అడుగులు ఉంటుంది. తర్వాత కిందికి వచ్చేసి ఆంజనేయ స్వామి పూజ జరుగుతుంది లోపల, గుడి లోపల. ఆ పూజ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. తర్వాత గుడి లోపలే అక్కడ కూర్చున్నా, కొద్దిసేపు ప్రశాంతంగా ఉంది. పచ్చని పైర్లు ఉన్నాయి అక్కడ. ఆ చెట్ల మధ్యలో కూర్చున్నా, కొద్దిసేపు చల్లగా ఉంది వాతావరణం. తర్వాత అక్కడి నుంచి విజయవాడ చేరుకున్న తర్వాత అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ వారి గుడి దగ్గరికి వెళ్ళాము మేము. అక్కడ అమ్మవారి గుడికి వెళ్దాం అనుకుంటే టైం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు మధ్యాహ్నం 2:30 దాకా టైం ఉంది మాకు. వెళ్ళేసి ప్రసాదం అన్నా తీసుకుందాం అనుకొని వెళ్ళాము. మెట్ల మార్గం తర్వాత పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ పక్కన ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. అవి తీసుకొని ముందుకెళ్ళాము ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి గోవులకి అవి వేశారు. తర్వాత మేము నడుచుకుంటూ ఆ షాపుల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ముందు మా నితిన్ తేజ్ వెళ్తున్నాడు, నన్ను చూడకుండా నేను వెనకెళ్తున్నాను. ఇది వచ్చేసి అక్కన్న మాదన్న గుహలు అంటారు ఫ్రెండ్స్ వీటిని. ఇది 6వ శతాబ్దంలో నిర్మించారని చెప్పారు. అక్కన్న మాదన్నలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గెస్ట్ లాగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు గడిపాక అప్పుడు ఈ గుహలకి అక్కన్న మాదన్న అన్న పేరు వచ్చింది. వారు వచ్చిపోయారు కాబట్టి. గుట్ట కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుహలు వచ్చేసి. ఇవి యాక్చువల్గా అంతకుముందు బౌద్ధ గుహలు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అవి మారాయి. ఈ 4 స్తంభాలు కూడా అప్పుడు నిర్మించింది. ఇది 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలు. ఇవి పురాతన కట్టడాలు. వాటి మీద ఏదో లిపితో రాశారు. తర్వాత మాకు ఆకలేస్తుంటే పంజాబీ ధాబా అని చెప్పేసి గుంటూరు నుంచి 3 కిలోమీటర్లు, అంటే విజయవాడకు వచ్చే మార్గంలో 3 కిలోమీటర్ల మధ్యలో ఈ పంజాబీ ధాబా ఉంది. మా నితిన్కి, వెంకటేశ్వరరావు గారికి ఆకలేస్తుందంటే, వాళ్ళు పులిహార తినలేదు. నేను లలితమ్మ పులిహార తిన్నాం కాబట్టి మాకు ఆకలి వేయలేదు. సరే తిందామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాం. లోపల ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి సీనరీస్ ఉన్నాయి. ఇక్కడ సపరేట్గా కూర్చునే
ఏర్పాటు చేశారు. లోపల అందమైన చిత్రపటాలతో లోపల నిర్మించారు. లలితమ్మ కూర్చొని ఉంది. మేము చేతులు కడుక్కోవడానికి వెళ్ళాము. మా నితిన్ తేజ్కి ఎగ్ బిర్యానీ, వెంకటేశ్వరరావు గారికి చికెన్ బిర్యానీ తెప్పించారు. రెండు కూడా ఆయిల్తో నిండిపోయి ఉన్నాయట వారు చెప్తున్నారు. డాల్డా ఎక్కువ వేశారు, ఆయిల్ ఉందని చెప్పి చెప్తున్నారు. మేము తినకపోతే మంచిది అనుకున్నాం. మేము వెంకటేశ్వరరావు గారు చికెన్ బిర్యానీ, మా నితిన్ తేజ్ వచ్చేసి ఎగ్ బిర్యానీ తింటున్నారు ఫ్రెండ్స్. తర్వాత మేము కొద్దిసేపు హోటల్లో కూర్చున్నాం బయట. ఇవి వచ్చి మంచి మంచి చిత్రపటాలు. మాయాబజార్ నుంచి ఘటోత్కచుడు లాగా ఎస్వి రంగారావు గారు కూర్చొని ఉన్నారు. చాలా అందమైన చిత్రపటాలు. ఈ హోటల్లో కొద్దిసేపు కూర్చొని మేము మళ్ళీ సమగ్ర హాస్పిటల్ డాక్టర్ నీరజ గారి దగ్గరికి గుంటూరు వెళ్ళాం ఫ్రెండ్స్. మాకు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా 2 గంటల టైం ఇచ్చారు. మాకు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే ఇక్కడ. ఎందుకంటే ప్రతి పేషెంట్ని డాక్టర్ గారు హాఫ్ అన్ అవర్ దాకా ఖచ్చితంగా చూస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడుగుతారు మేడం గారు. ఇంత పెద్ద హాస్పిటల్ కమర్షియల్ అయితే కాదు. డాక్టర్ గారు మీకు కనపడే ఆ డాక్టర్ గారే నీరజ గారు. కింద వచ్చేసి కౌంటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్నాక్స్ సంబంధించింది. మనకు వాటర్ బాటిల్స్, సమోసాలు, కాఫీ, టీలు దొరుకుతాయి ఇక్కడ. చాలాసేపు వెయిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అవి ఏర్పాటు చేశారు. తక్కువ ధరే ఉంటాయి. తర్వాత మేము హాస్పిటల్లో చేయించుకున్న తర్వాత ఖమ్మం బయలుదేరుతాము. రెడీ అయ్యాము. బాగా మబ్బు పట్టి ఉంది ఫ్రెండ్స్. తెల్లవారితే హనుమంత్ జయంతి ఉంది ఖమ్మంలో. మేము ట్రీట్మెంట్ చేసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్ ఖమ్మం. ఖమ్మం వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామి జయంతి నడుస్తుంది. ఆ రోజు పూజలు అయిపోయిన తర్వాత అన్నదానం చేశారు. మా శివ సార్ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రసాదం తీసుకోవాల్సిందే, వెళ్ళి తినొద్దాం సార్ అన్నారు. నాకు కూడా ఇష్టమే కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళాం సార్ ఫ్రెండ్స్. టైం అప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఈరోజు కార్యక్రమం అన్నదానంతో మేము ముగించాము ప్రసాదం తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.